హలో జిగేల్ రాణి, నువ్వేనా? ఆ పొగరబట్టిన పులి పోలీస్ సింహం ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గాడి ముద్దుల పెళ్ళానివి. ఎవరా నువ్వు? సరే ఇంట్లోకి వచ్చా మాట్లాడుతున్నా. ఇంట్లోకే కాదు, నీ పక్కలోకి కూడా వస్తా. ఏమి నీ అందం, ఏమి నీ చందం. అరబ్బీ గుర్రంలో మంచి చలాకీగా ఉన్నావే నా కుటుంబకి రవ్వ. పసందైన నీ పరివారం చూస్తుంటే ఉప్పుకారంలో నొచ్చుకోవాలనిపిస్తుందే నా గువ్వ. పైనుంచి దిగి వచ్చిన దేవకన్నిలా ఉన్నావే. నీకంటే ముందు నేనేనానట్టు గొలిపే ముద్ద బంతి పువ్వులు ముందుకు పొడుచుకు వస్తున్నా. నీ సుకుమార సౌందర్యాన్ని తనివి తీరా అనుభవిస్తా. నీ అందాల విందును పర్వాల పొందును బిందు బిర్యానీలా ఆరగిస్తా. ఒక ఆడపిల్లతో అసభ్యంగా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? మనిషిని కాదు, మృగం. మనుషుల రక్తం తాగే మానవ మృగాన్ని, రౌడీలో పుట్టిన రాక్షసుని, రక్తం తాగి పెరిగిన రాచరాగుని, రక్తపాతాలు సృష్టించే రావణాసుని. టోటల్ గా ఈ కొండవీడి ఫారెస్ట్ కి తలమానికంగా తయారైన ద కింగ్ ఆఫ్ ద కింగ్ వీరమల్లు. నువ్వు వీరమల్లునా? ఆ కలయుగ కాలాంతకుండి వీరమల్లుని. అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడికే వస్తున్నా. నా తమ్ముడు మహంకాడిని అరెస్ట్ చేసిందే కాక మేము చేసే అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటానని ఛాలెంజ్లు చేస్తున్నాడే నీ మొగుడు. ఆయన ఇంట్లో లేరు, ఆయన వచ్చిన తర్వాత రండి. చిలక పలుకులు బాగానే పలుకుతున్నావే చిలక. వాడు లేడని తెలుసు, ఇప్పుడు రాడని తెలుసు. కాసేపు ఆగితే ఈ లోకంలో లేకుండా పోతాడని తెలుసు. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం, జరగబోయే దారుణం. ఈ వీరములతో పెట్టుకున్న రంజిత్ కుమార్ గారి కుటుంబం మొత్తం కారు యాక్సిడెంట్ లో చనిపోయారని రేపటి పేపర్ లో రాబోతుంది. వీరమల్లు, ఎందుకురా ఇలా వెంటబడుతున్నావు? నా భర్త ఏం పాపం చేశాడురా? నువ్వు చేసే అన్యాయాలను అక్రమాలను అడ్డుకున్నాడు. అదేనా నా భర్త చేసిన తప్పు?
అధర్మాన్ని వేటాడటానికి, న్యాయాన్ని కాపాడటానికి, నాలాంటి కాలనాగులను కటకటాలో పెట్టించడానికి నీ మొగుడేమైనా రేయనక, పగలనక, ఎండనక, వాననక, వాగనక, వరదనక, రాయనక, రప్పనక, దుమ్మనక, దుప్పనక, ముళ్ళనక, ముప్పనక బుద్ధి నాటాడా? పై పెంచాడా? నీరు పోసాడా? ఏం చేశాడా నీ మొగుడు? ఈ వీరమల్లుతో పెట్టుకుంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే, కానీ ఈ భూమి మీద బతకడానికి వీల్లేదా? వీరమల్లు, మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళు. అడవి సంపదను దోచుకుంటూ వచ్చిన వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఉండే గిరిజన ఆడవాళ్ళ ప్రాణాలు తీస్తూ చేస్తున్నారే, నీకు ఉరి శిక్ష తప్పదురా. ఇప్పుడు నీ చావు నా చేతుల్లో కుక్కలు చెంపిన విస్తర కాబోతుంది. నా చేతిలో నలిగిపోబోతుంది. ఎవడొస్తాడో ఎవడాపుతాడో చూస్తాను. రే వీరమల్లు, రావణుడైనా రాక్షసుడైనా నీ తమ్మును తాకలేదురా. మనిషి జన్మ ఎత్తిలో పశువులా ప్రవర్తిస్తున్నావే, లేదు. ఈ రోజుల్లో అలాంటి పుణ్యపురుషులు ఎక్కడున్నారే? నీలాంటి అందమైన ఆడత కనిపిస్తే చాలు, రే 10 ఏళ్ళు నొప్పి పర్వాలేదు, ఈ రోజు రాత్రి దీన్ని ఎరగాలని అనుభవించాలి. ఈ కంటి చూపు చంపేయాలని చూసేవాడు తప్ప, కానీ నాలాంటి వాళ్ళు చూతారు, కొంతమంది చెప్పరు, అయితే తేడా. రే వీరమల్లు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా భర్త వచ్చాడో ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాడు. వాడు కాదు కదా, వాడు బాగు దిగొచ్చినా సరే నా తల్లు వెంట్రుక కూడా పెగలేరు. ఆ భగవంతుడే దిగి వచ్చిన ఈ మానాన్ని, ప్రాణాన్ని ఎవ్వడు కాపాడాడు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ మీకు దండం పెడతాను, నేను ఇలాంటి ఆడతాను కాదు, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఆపవే నీ కపట నాటకం. నీ నడుము చూస్తుంటే నయనతార, నీ గులుగు చూస్తుంటే సిలుకు సుమిత, నీ ఎర్రటి ప్రతానం చూస్తుంటే మియా ఖలీఫా, మియా మాల్కోవా, వలంటీనా, నటాషా, తమన్నా, సమంత, కాజల్, ఐశ్వర్య, ముహమ్మద్ ఖాన్, సిలుకు సుమిత, ఇలా ఎంతో మంది మహా అందగత్తెలు నా కలలోకి వచ్చి రమేష్ సీమన్ నన్ను పదే కలవరిస్తున్నాయే. నా కామం తరగిలిపోయే గులాబీ మొక్క, సనగ సుకుమార సుందర కేసర మనోహర మృదుమాసమైన నీ యవ్వనం పుష్పంలోని మకరందాన్ని తుమ్మిద జోలినట్టు నాలోని కాముకుడు నీ యవ్వనాన్ని దుర్రుకుంటుంటే మజారే శ్రావణి, మజారే. చాలా రోజులు కాదే, ఒక దాదాపుగా 3-4 సంవత్సరాలు అవుతుంది. బాగా గ్యాప్ వచ్చింది. ఈ ఒక్కసారి ప్లీజ్ నా కామాన్ని తీరుస్తావా? వీరమల్లు, ఒంటరిగా ఉన్నాడు దానిపై ఏంటి నీ ప్రతాపం? నువ్వు ఒక అమ్మకి అప్పక పుట్టింటే నాపై తలపడరా? రే రజిత్ కుమార్, నీకు స్పాట్ అక్కడ పెడితే తప్పించుకొని ఎక్కడికి ఎలా వచ్చావురా? నా చేతుల్లో నువ్వు తప్పించుకోలేవు. ఎండాలు అడిగి సంబంధం తెచ్చుకొని
ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నా నీలాంటి దేశద్రోహులను నామజపల లేకుండా చేసి నా భరత మాత్రమే తెచ్చుకుంటా రారా. రే రంజిత్ కుమార్, మా అక్రమ వ్యాపారాలు అడ్డుకొని మమ్మల్ని జైల్లో పెట్టిస్తానని తెగ ఛాలెంజ్లు చేసావు కదరా. ఇప్పుడు నా చేతిలో నువ్వు చావబోతున్నావు. నేను అసలే పెద్ద సైకో నా కొడుకునే. నీలాంటి రాక్షసులు అని నన్ను అన్నావు కదా, ఇప్పుడు చూడు నా చేతిలో నువ్వు చావబోతున్నావు. ఎవట్రా నిన్ను చంపింది అని ఆ పైన యముడు అడిగితే చెప్పు. కింద ఒకడున్నాడు, వాడి పేరు మల్లు. ఈ కొండపీడి ఫారెస్ట్ కి తలమానికంగా తయారైన మల్లు అని చెప్పు. రంజిత్ కుమార్, ఒక్క కత్తి పోటీకే కుప్ప కూలిపోయావారా? రా అన్నా, ఇప్పుడు ఈడు చచ్చిన శవంతో సమానం. ఏం పీకలేడు. మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి మా వారిని వదిలేయండి. మా అక్రమ వ్యాపారాలు అడ్డుకొని మమ్మల్ని జైల్లో పెట్టిస్తానని వీడు మీ మగుడు ఛాలెంజ్లు చేశాడు. నీకు తెలుసా ఆ విషయం? రే రంజిత్ కుమార్, ఇప్పుడు నీ పెళ్ళాన్ని నీ కళ్ళ ముందే చదివి తీరా అనుభవించబోతున్నావు. రే రంజిత్ కుమార్, ఎక్కడికి పోయిందరా నీ మగతనం? రారా చూపించు. రే రే, మీకు దండం పెడతా, కావాలంటే నన్ను చంపేయండి. మటుకి వదిలిపెట్టండి రా. ఒకరి మీద ఒకరికి ఏమండి ప్లీజ్ అండి మీకు దండం పెడతారండి అని ప్రేమ ఉక్కిపోతుంది. వీరమల్లు, ఇక ఆలస్యం వద్దు, ఆట మొదలెడదామా? అన్నా, కసి మీద దీని ఉన్న అన్నలు కసి తీరా అనుభవిద్దామన్నా. ఏ తమ్ముడు, ఉప్పు కారం తిన్న ఏ మగాడైనా ఇలాంటి అందమైన అమ్మాయిని కసి తీరా అనుభవించకుండా అస్సలు నిద్రపోడు. మనందరం కలిసి దీంతో పసందు విందు విందు ఈ క్షణం మనం ముందు వేసుకొని దీంట్లో పొందు చేసుకుందామా తమ్ముడు? సరే అన్నా, మొదలు పెడదాం.